ఒకరోజు విష్ణుమూర్తి గారి కిరీటం ఉంటుంది కదా, కిరీటము కాళ్ళకి చెప్పులు వేసుకున్నారంట. ఆయన నడుస్తుంటే కిరీటం ఏం చేసిందంట, చెప్పుల్ని చూసి నవ్విందంట. చెప్పులుకి అర్థం కాక ఎందుకు ఇది నవ్వుతుంది కిరీటం నన్ను చూసి అనుకుందంట. మళ్ళీ చూస్తే మళ్ళీ కిరీటం నవ్వుతుందంట. అప్పుడు చెప్పులు అడిగిందంట, ఏంటి ఎందుకు అలా నవ్వుతున్నావు నన్ను చూసి అంటే, కిరీటం అందంట, నీ స్థానం ఎప్పుడైనా కిందికే, నువ్వు మనుషులే కావచ్చు, దైవమే కావచ్చు, నువ్వు కాళ్ళకే ఉండాలి, నువ్వు నేలకే పరిమితము, నేను చూడు తలపైన గొప్పగా నేను ఉంటాను అని ఎక్కిరిచ్చిందంట. అయితే చెప్పులు చాలా బాధపడిందంట. ఒకరోజు విష్ణుమూర్తి అన్నారంట, ఓపిక పట్టు, ఓపిక అన్నిటికీ సమాధానం ఇస్తుంది, నీకు ఓ రోజు రాజసింహాసనం వచ్చే రోజు వస్తుంది అని ఏం చేసిండ్రు రామాయణంలో. అప్పుడు ఏమవుతుంది, రాముడు వనవాసం పోతే ఆయన పాదరక్షాలను సింహాసనం పైన పెట్టి ప్రజలు అంటే ఆ రాజ్యాన్ని పాలిస్తారనమాట. సో అప్పుడు కిరీటం సిగ్గుతోటి తలదించుకుంటుందంట. అప్పుడు చెప్పులకి విష్ణుమూర్తి చెప్పిన మాటలు అర్థమవుతుందంట, చాలా సంతోషపడుతుందంట. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఒక్కటే అండి, ఈరోజు చాలా తక్కువ స్టేజ్లో ఉన్నారు అని కించపరిచి నీచంగా చూడకండి, గొప్పగా ఉన్నారని వాళ్ళని చాలా పెద్దగా అభిమానించి చూడకండి. ఏ రోజు ఎవరు ఎట్లయితారో మనకే తెలియదు, అసలు రేపు మనం బతుకుంటామో కూడా మనకు తెలియదు.